బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రస్తావన తరచుగా వార్తల్లో ఉంటుంది. మరోవైపు పాలిటిక్స్లో కూడా 54 ఏళ్ల పాలబుగ్గల రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన కూడా ట్రెండింగ్లో ఉంటూనే ఉంటుంది. ఆయన్ను ఇప్పటికే పలు సమావేశాలు, వేదికలపై ఎప్పుడు మీ పెళ్లి అంటూ కార్యకర్తలు అడిగిన సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలో ఒక వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అతి తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, సోలాపూర్ ఎంపీ ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాహుల్ ఫ్యామిలీ పెళ్లి ఎలా చేయాలి, ముఖేష్ అంబానీ కంటే గ్రాండ్ గా రాహుల్ పెళ్లి ఉండాలని కూడా చర్చించుకుంటున్నారట. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం పెళ్లి ఎక్కడైతే ఏర్పాటు బాగా చేయగలమో కూడా చర్చించుకుంటున్నారట. ఈ వార్త ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోబోతున్న ప్రణీతి షిండే ఎవరా అంటూ కూడా నెటిజన్లు గూగుల్లో తెగ వెతుకుతున్నారట. మరి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్టకేలకు రాహుల్ గాంధీ తొందరలోనే ఒక ఇంటి వాడవుతున్నారట. ఆయన సోలాపూర్ ఎంపీ ప్రణీతి షిండేను పెళ్లి చేసుకోబోతున్నారట. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండే. ఇటీవల భారత్ జోడో యాత్రలో సైతం మహారాష్ట్రలో చేతితో చేయి వేసుకుని రాహుల్ ప్రణీతిలు చాలా క్లోజ్ గా కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ రూమర్స్ ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ఇటీవల ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశాక ప్రణీతి షిండే రాహుల్ను ప్రత్యేకంగా విష్ చేశారు. దీంతో తొందరలోనే తమ 54 ఏళ్ల పాలబుగ్గల నేత ఒక ఇంటివాడవుతున్నాడని కూడా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారట. మరోవైపు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా ఆయన పెళ్లి ప్రస్తావన మాత్రం హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇటీవల మే 13న రాయ్బరేలీలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని కొంతమంది కార్యకర్తలు ప్రియాంక గాంధీని ప్రశ్నిస్తారు. దీంతో ప్రియాంక మాత్రం దీనికి సమాధానం రాహుల్ ఇవ్వాలని కూడా నవ్వుతూ చెప్తుంది. అంతేకాకుండా ఇటీవల రాహుల్ జమ్మూ కాశ్మీర్కి వెళ్లినప్పుడు సైతం అక్కడి విద్యార్థులు రాహుల్ పెళ్లెప్పుడు చేసుకుంటారని కూడా ప్రశ్నించారట. దీనికి ఆయన గత 20-30 ఏళ్ల నుంచి పెళ్లి ప్రస్తావనను నాంచుతూ వస్తున్నానంటూ సరదాగా మాట్లాడారంట. ఈ క్రమంలో ప్రస్తుతం మాత్రం సోలాపూర్ ఎంపీతో మాత్రం పెళ్లి ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై రాహుల్ గాంధీ, ఆయన ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.